నమస్తే. వెల్కమ్ టు విఎన్‌బీసీ సనాతన ధర్మ. సో, మనం గతంలో ఎన్నో విషయాల మీద మన సనాతన ధర్మం ఏమి చెప్పి ఉంది మనకి, ఏమి చెబుతుంది అనేది ఎన్నో విషయాల మీద మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ ఎపిసోడ్‌లో అసలు మన ధర్మం ప్రకారం, మన ధర్మ అంటే తెలుగు ధర్మం, హిందీ ధర్మం, ఇంగ్లీష్ ధర్మం కాదండి. హిందూ ధర్మం, ముసల్మాన్ ధర్మం, క్రీస్తు ధర్మం కూడా కాదండి. ఆత్మధర్మం. ఒక మనిషి ధర్మం. ఒక మనిషి జీవించవలసిన ధర్మం. మనకేం చెబుతుంది? అంటే ఆనందంగా జీవించమని చెప్పిందని గతంలోనే మనం మాట్లాడుకున్నాం. అన్నిటికంటే ముందు ఏం చెప్పింది అంటే, ఏదైనా నువ్వు సాధించాలి అంటే, ఏదైనా నువ్వు సృష్టించాలి అంటే, ఆ సాధించవలసిన విషయాన్ని, సృష్టించవలసిన విషయాన్ని ముందుగా నువ్వు ప్రేమించాలి అని చెప్పింది. ప్రేమ. ఎందుకంటే మీరు క్యాజువల్‌గా మనం మాట్లాడితే, ఒక మనిషి ఇంకొక మనిషిని మోసం చేయాలంటే ఏం జరుగుద్దండి? ఫస్టు ఆ మోసపోయేవాడు, మోసం చేసేవాడిని నమ్మాలి. రైట్? సో, నమ్మకం పుట్టించాలి. లేకపోతే మోసపోవడం. మోసం చేయలేడు. మోసం చేసేవాడు మోసపోయేవాడికి నమ్మకం పుట్టిస్తాడు. అలాగా ఆ నమ్మకం పుట్టాలంటే ఏం చేయాలి? ముందు మంచిగా ఉండాలి. మంచి అంటే ఏంటి? వాడిని ప్రేమించినట్లు. ఎందుకంటే నా జీవితంలో నేను ఎన్నో మోసాలు పోయాను. నమ్మి, ప్రేమించి. అయితే మోసం చేసిన వాళ్ళు ఒక భయం అనేటటువంటి భావోద్వేగంతో ఉండటం వల్ల వాళ్ళ జీవితాలు నిర్వీర్యం అవుతాయి. అది దానికోసం వేరే ఒక వీడియోలో మనం మాట్లాడుకుందాం. కానీ ఈ వీడియోలో మన సబ్జెక్టు, మన కంటెంట్ ఏంటి అంటే, మనిషిగా మనం ఏదైనా సాధించాలి అంటే, ఒక అద్భుతమైన విజయాన్ని మనం సృష్టించాలి అంటే, ఇదంతా కేవలం మన సనాతన ధర్మం చెప్పినటువంటి ధర్మం ద్వారా డీకోడ్ చేసిన విధానాలేనండి. మనం అద్భుతం సృష్టించాలంటే ముందుగా మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించిన తర్వాతే మనల్ని మనం నమ్ముతాం. గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా! విశ్వాసం అనే విషయం మీద మాట్లాడాం కదా మనం. ఆ విశ్వాసం అనేది ఎలా పుడుతుంది అనే దాని మీద మాట్లాడాం. ఆ విశ్వాసం మంత్రాలు వాడితే ఎలా పుడుతుందో కూడా గతంలో మనం మాట్లాడుకున్నాం. ఆ వీడియోలో విశ్వాసం అనేది మీకు క్లారిటీ వచ్చింది. ఈ ఎపిసోడ్‌లో అసలు ఆ విశ్వాసం ఉండాలంటే ప్రేమ ఉండాలండి. నమ్మకం ఉండాలండి. ప్రేమ. మనల్ని మనం ప్రేమించుకోకపోతే, అసలు మనల్ని మనమే ప్రేమించుకోకపోతే, ప్రేమ అనేది మన మీద మనకే లేకపోతే, బయట మనుషులు మనకెలా ప్రేమనిస్తారండి? ఆలోచించండి. నిన్ను నువ్వే ప్రేమించుకోకపోతే, బయట మనిషి నిన్నెలా ప్రేమిస్తాడండి చెప్పండి? కాబట్టి ముందుగా మనలని మనం ప్రేమించుకోవాలి. తరువాత మాత్రమే మనం చేసే పని మీద మనకొక నమ్మకం వస్తుంది. నమ్మకం అనే స్థాయి దాటిన తర్వాతే విశ్వాసం అనే స్థాయి ఉంటుంది. సరే, మరి మనల్ని మనం ప్రేమించుకోవడం ఎలాగా? ఎలా మనల్ని మనం ప్రేమించుకోవడం? ఇది గూడా ప్రశ్న అడిగే అమాయకులున్నారు. ఇది గూడా మనల్ని మనం ప్రేమించుకోవడం ఎలాగా అని అడిగేంత అమాయకులు కూడా ఉన్నారండి. ప్రేమించుకోవడం అంటే ఒక స్త్రీ పురుషుడు చేసే పనా? కాదు. మన మనల్ని మనం నువ్వు చేసింది తప్పు. నీ గత జీవితంలో ఇలా చేశావు. నువ్వు ఆ రోజు అలా చేసి ఉండకుండా ఉండాల్సింది. నీ వల్లే ఇలా జరిగింది. నా వల్లే ఇలా జరిగింది. నేనప్పుడు వెళ్ళుండకుండా ఉండాల్సింది. అప్పుడు ఈ పని చేసి ఉండకుండా ఉండాల్సిందని మాట్లాడుతూ మనల్ని మనం తీర్పు తీర్చుకుంటూ ఉంటామండి. మన మీద మనం జస్టిఫికేషన్స్ అంటే జడ్జిమెంట్ ఇచ్చుకుంటూ ఉంటాం. ఇక్కడ మొదలవుతుంది. మనకు తెలియకుండానే మన మీద ద్వేషం మొదలవుతుంది. కానీ అది తెలిసే స్థితిలో మీరెవ్వరూ లేరు. లేరుగాక లేరు. మీరు జాగ్రత్తగా, ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే తెలుస్తుంది. మిమ్మల్ని మీరు ఎంతగా ద్వేషించుకున్నారో, ఎంతగా శిక్షించుకుంటున్నారో. అందుకే ఒక మహాత్ముడు చెప్పాడు. నిన్ను నువ్వు ప్రేమించుకో ముందు నువ్వు. నిన్ను నువ్వు ప్రేమించుకో. ఆ తర్వాత నీ పొరుగోడిని ప్రేమిద్దు గాని, ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో. నిన్ను నువ్వే ప్రేమించుకోలేనప్పుడు ఎదుటి వారిని ఎలా ప్రేమిస్తావు?
నీపై ఎప్పుడైతే నీకు ప్రేమ ఉంటుందో, నీలో విశ్వాసం ఉంటుంది. ఎప్పుడైతే నీకు విశ్వాసం ఉంటుందో, నువ్వు కోరిన ప్రతి కోరిక నీ ముందుకొస్తుంది. భౌతిక సంఘటన అయి, భౌతిక సృష్టి అయి నీ ముందుకొస్తుంది. అంతేగాని నువ్వు కూర్చుని హోమాలు చేస్తావు, యజ్ఞాలు చేస్తావు, తపస్సులు చేస్తావు, ఎన్నో చేస్తాం మనం. కానీ విశ్వాసం లేదు. ఎందుకు లేదు? మనపై మనకు ప్రేమ లేదు, మన మీద మనకి. మనల్ని మనం ప్రేమించుకుంటే కదా మనల్ని మనం నమ్మేది. అసలు ఆ నమ్మకం అనేది ఉంటే కదా విశ్వాసం అనేది పుడుతుంది. ఆ విశ్వాసం ఉంటే కదా మీ కోరిక మీ సంకల్పం, మీ కోరిక వృద్ధి చెంది భౌతిక రూపంగా మీ ముందుకొస్తుంది. అరే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని జీసస్ చెప్పారు అనగానే వీడొక క్రైస్తవుడు, అల్లా చెప్పారు అనగానే వీడొక ముస్లిం, అరే ఆత్మ పరమాత్మయే అండపిండ బ్రహ్మాండం తానే అయి ఉండి నీలో నివసిస్తుంది అని చెబితే వీడొక హిందువుడు అని విమర్శించే స్థాయిలో మాత్రమే మీరున్నారండి. గమనించుకోండి, గమనించండి. ఏ మహాపురుషుడు కూడా మతాల గురించి మనకు బోధించలేదు. కేవలం ధర్మం, ఆత్మ యొక్క ధర్మం గురించే బోధించారు. అందుకే ఈ ఎపిసోడ్లో మన పాయింట్ ఏంటి అంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ లవ్ యువర్ సెల్ఫ్. లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రేమించుకో. వేరే వాళ్ళని ప్రేమించకపోయినా పర్వాలేదండి. టు బీ ఫ్రాంక్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఉన్నదున్నట్టుగా నేను మాట్లాడుతున్నాను. వేరే వాళ్ళని మీరు ప్రేమించకపోయినా పర్వాలేదు. దయచేసి మీరు వేరే వాళ్ళని ప్రేమించకపోయినా పర్లేదు, మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి. ప్రేమించడం అంటే మీకు కావాల్సిన బట్టలు వేసేసుకోవడం, కావాల్సిన కారు కొనేయటం, కావాల్సిన ఇల్లు కట్టేయడం కాదు. మౌనంగా ప్రతిరోజు కాసేపు సమయం మీతో మీరు గడపండి. మీరు ఒక అద్భుతం అండి. మీరు ఒక యూనిక్. ప్రపంచంలో ఎక్కడ దొరకరు మీలాంటి వాళ్ళు. కేవలం మీకు మీరు మాత్రమే దొరుకుతారు. మీలాంటి మనిషిని ప్రపంచం అంతా గాలించిన, ఈ విశ్వం అంతా గాలించినా మనం పట్టుకోలేం. అలాంటి అద్భుతం మీరొక్కళ్ళే. అలాంటి అద్భుతం. ఆ అద్భుతంతో ప్రతిరోజు కాస్తంత సమయం గడపండి. ఆ సమయం గడపడానికి ఉపయోగపడేది, గడపాల్సినటువంటి ప్రక్రియే ధ్యానం అని గత ఎపిసోడ్స్లో మనం చెప్పాం. ప్రతిరోజు మౌనంగా, ప్రశాంతంగా, మౌని అయి ప్రతిరోజు కాస్తంత సమయం మీతో మీరు గడిపి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో మీరే చూస్తారు. ఇది కూడా మన సనాతన ధర్మం యొక్క తత్వమే. తన సనాతన ధర్మం యొక్క జ్ఞానమే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మరొక ఎపిసోడ్లో మరొక కొత్త పాయింట్తో మీ ముందుకు వస్తాను. నమస్తే.